వేల మందిని ప్రొఫెషనల్స్ గా మార్చిన ఇనోమాటిక్స్ తో మీరు కూడా మీ డ్రీమ్ కెరియర్ ని ఇప్పుడే స్టార్ట్ చేయండి. గణేష్ విషయంలో చాలా ఆలోచించే నిర్ణయం తీసుకున్నాను. నా మనసుకు నచ్చాడు, ప్రేమించాను, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. నిన్ను అల్లారు ముద్దుగా పెంచుకున్నాం కదా, నిన్ను ఏ లోటు లేని ఇంట్లో ఇస్తే నువ్వు సుఖంగా ఉంటావు, మేము తృప్తిగా ఉంటాం. అదేంటమ్మా, నాన్నగారు నిన్ను చేసుకున్న రోజున ఏమీ లేదు కదా. మరి ఈ రోజు అంచెలంచెలుగా పెరిగి ఆయన ఇంతవారు అవ్వలేదా? గణేష్ అలాగే పెరగకూడదా? తను చాలి చాలని తిండి తిన్నా ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ బతికాడు. ఎన్ని కోట్లు పెట్టినా దొరకని ఆ పేదవాడి నవ్వునే నేను ప్రేమించాను. ఇది నేను మిమ్మల్ని ఎదిరించాలని కాదు, నా జీవితం కోసం నేను తీసుకున్న నిర్ణయం. అది మారదు. ఏంటి మీరంతా ఎందుకు వచ్చారు నాకు తెలుసు. ఏ విప్లవమా? వాడి పెళ్లికి మీరంతా ఒకళ్తానా? మీరు కుళ్ళు కంపు కొడుతున్న బ్యాగ్ ని చంకలో పెట్టుకొని ఇచ్చిన వాసన చూస్తూ బతికామే కానీ దాన్ని మార్చమని ఏనాడు మిమ్మల్ని డిమాండ్ చేయలేదు. కానీ గణేష్ విషయంలో మాత్రం డిమాండ్ చేయడానికే వచ్చాం. ఇప్పటిదాకా మీ బస్ స్టీరింగ్ నేను జాగ్రత్తగా పట్టుకునే, ఓరు యాక్సిడెంట్ కూడా కాకుండా డ్రైవ్ చేస్తున్నా. అంద మాదిరి మీరు కూడా మీ ఇంటి స్టీరింగ్ సరిగా పట్టుకుని మీ కూతురు జీవితంలో యాక్సిడెంట్ కాని మాదిరి జాగ్రత్తగా డ్రైవ్ చేయమని ఓరు డ్రైవర్ గా చెప్పడానికి వచ్చాడు. గణేష్ మీకు ఎంత చేశాడండి? ఆ రుణం తీర్చుకోవడానికి మీ కూతురి అవకాశం ఇచ్చింది. వెంటనే కాళ్ళు కడిగి పిల్లనివ్వండి. ఆడి డబ్బు లేదనే కదా రోడ్డు మీద గీడ్స్ కొట్టారు. ఇప్పుడు దాకా నేను సంపాదించింది మా బాబు నాకు ఇచ్చిన 3 ఎకరాలు ఆడి బేరం రాసేస్తామను నాకు పెట్టేయండి. బాబురోజీ ఓ అల్లాకా బేటా హై. ఎంతో మంది బద్మాసులు మస్తు పైసలు ఇస్తామన్నా మీ మీద విశ్వాసంతో వాడు పోలేదు. మీ బిడ్డని వాడి నీతికిచ్చి నిఘా చేయండి. అల్లా అచ్చా కరేగా. ఒకళ్ళు చెప్తే వినాల్సిన అవసరం నాకు లేదు. నేను ఎవరికి భయపడను. ప్రేమ విషయంలో నాలా తెగించిన వాడు మరెవడూ లేడు. నేను ఓనర్ దగ్గర క్లీనర్ గా పనిచేస్తున్నప్పుడు అర్ధరాత్రి ఆయన కూతురు లేవనెత్తిపోయి పెళ్లి చేసుకున్నాను. ఆ ఓనర్ తెలుసా? నా పక్కనే సప్తగిరి ట్రాన్స్పోర్ట్ నడుపుతున్నవాడు, నాకు విరోధిగా చలామణి అవుతున్నవాడు వీరవర వెంకట సుబ్బరాయణం. ప్రేమ గురించి ఆలోచించడానికి, పెళ్లి గురించి నిర్ణయం తీసుకోవడానికి నాకే అధికారం ఉంది. ఆ నిర్ణయం నేనే తీసుకున్నాను. మీరు మనిషే కాదా? అదేంటండి ఎన్నిసార్లు చెప్పినా మీ మాట మీదేనా? మీరు చేయకపోతే మేమే చేస్తాం. వెంటనే నా కూతురు గణేష్ కి ఇచ్చి పెళ్లి చేయబోతున్నాను. అది మన గణేష్ కేరా? కూర్చో భోంచొద్దు గాని. ఏంటంటే కొత్తగా ఎత్తుబాల ఇంటి కంచాం? అప్పుడు కమిషన్ గణేష్వి, ఇప్పుడు ఈ ఇంటి అల్లుడు గణేష్వి. ఆ మాత్రం పెట్టకపోతే ఎలా? ఊరుకోండే, ఉన్నట్టుండి ఎండి లెవెల్ పెంచేస్తే ఎటకారంగా ఉంటుంది. అమ్మగారు, మీరు ఎప్పుడు నన్ను కింద కూర్చోబెట్టి మీ సల్లని మనసుతో నా చేతిలో ముద్దాడతారే, అదే నాకు సెంటిమెంట్ గా ఉంటుంది. ఇగో ఇది తీసేయండి, ఇవన్నీ తీసేయండి చెప్తాను. అబ్బగారు ఏంట్రా? అయ్యగారు గుండెపోటు వచ్చిందండి. చాలా సీరియస్ గా ఉందండి. మీ పేరే తలుస్తున్నారమ్మా. త్వరగా రండమ్మ గారు, రండమ్మా. ఏమండి విన్నారా? మా నాన్నకి హార్ట్ అటాక్ అంట. వాడికి కూడా హార్ట్ ఉందని నాకు ఇప్పుడే తెలిసింది. ఇలాంటప్పుడు వేళాకోళం ఏంటండి? రాత్రి నాకు చెడ్డకలు వచ్చినప్పుడు అనుకున్నాడు ఇలాంటిది ఏదో వినాల్సి వస్తుందని. ఏమండి రండి. ఎక్కడికే వెళ్ళేది? వాడి గడప తొక్కడానికి వీల్లేదు. అది కాదు నాన్న. నీకు తెలియదు ఊరుకో. అప్పుడు నువ్వు పుట్టలేదు. మీ అమ్మ నేను ప్రేమించానంటే మెడబెట్టి బయటకి గడించాడు. పెళ్లి చేసుకుంటానంటే జైల్లో పెట్టి పరుగు తీశాడు. వాడు చచ్చినా సరే వాడు శవాలు చుట్టానికి కూడా వీల్లేదు. సబబే అండి, ఆయన మాట్లాడింది సానా సబబు. ఆయన ఎంత బాధపడకపోతే అక్కడ ప్రాణాలు పోతున్నా ఇక్కడ ఇలా మాట్లాడుతున్నారు. రేపు ఆ పెద్దన గుట్టుకోమన్నాడు అనుకోండి, మనిషి పోయేటప్పుడు కూడా మంకు పట్టు పట్టాడు అల్లుడు అని ఆడాళ్ళ మీ గురించి మూతులు తిప్పుకుని చీ కొడతారు. అబ్బే అవన్నీ పట్టించుకోకర్లే, దూలిపోయటమే. ఒకవేళ కూతురు మీద బెంగతో చచ్చిపోయాడు అనుకోండి, ఆ తర్వాత ఒక రోజు మీకు కల్లో కనిపించి కూతుర్ని చూడలేకపోయాను కన్నీళ్ళు పెట్టుకున్నాడు అనుకోండి, మీరు కూడా జాలతో కన్నీళ్ళు పెట్టుకుని అమ్మగారు తీసుకెళ్లి చూపిద్దాం అనుకుంటారు. కానీ అలా ఉండడుగా. ఆయన మనిషి పోయిన తర్వాత బాధపడి లాభం లేదండి. ఇప్పటి వరకు మావగారు ఎంత పొగరబోతైనా బాబురావు గారు మాత్రం దేవుడు అన్నారండి. ఆయన ఈయన ఎంత అవమానించినా ఈయన మాత్రం కూతురు మహాలక్ష్మిలా చూసుకున్నాడు అన్నారు. కానీ ఇప్పుడు తండ్రి చావు బతుకుల్లో ఉన్న ఆఖరి చూపులు కూతురు పంపించలేదు హిట్లర్ అంటారు. అన్ని ఎండయ్య గారు మనకే. పద వెళదాం. రండయ్య గారు పదని చెప్తారు. నాన్న నాన్న అమ్మా వచ్చావా? నిన్ను చూడకుండా పోతానేమో అనుకున్నా. లేదు నాన్న, మీ ఆయన నిన్ను ఇంటికి పంపిస్తాడని నేను అనుకోలేదమ్మా. ఆయన కూడా వచ్చారు. వచ్చారా? చాలా సంతోషం. అమ్మా, నేను అతన్ని అన్న మాటలకి
చేసిన ద్రోహానికి నాతో మాట్లాడాలంటే అతనికి అసహ్యంగానే ఉంటుంది. పూర్ణ, ఆయన టెన్షన్ పడదని చెప్పు, రెస్ట్ తీసుకోమను. నన్ను క్షమించలుడు. ఎంతో కష్టపడి పైకొచ్చావు. మన మధ్య ఎన్ని పంతాలున్నా నా మీద కోపం నా బిడ్డ మీద చూపించకుండా దాన్ని మహారాణిలాగా చూసుకున్నావు. నేనే నిన్ను అగౌరవపరిచాను. నన్ను నన్ను మన్నించలుడు. మావయ్య ఊరుకోండి మావయ్య, పెద్దవారు. మన మధ్య జరిగిన గొడవలన్నీ మర్చిపోండి. మీ ఆరోగ్యం జాగ్రత్త చూసుకోండి. పూర్ణాన్ని ఊరుకో. నువ్వు బెంబేలు పెడితే ఆయన బెంబేలు పెడతాడు. మాంగారు మీరు రెస్ట్ తీసుకోండి, మీకేం కాదు. మీరంతా ఏమీ అనుకోకపోతే మా అమ్మాయితో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. మీరేం కంగారు పడకండి. పెద్ద 4 రోజులు హ్యాపీ, అయ్యగారు హ్యాపీ. అదేనండి బాబు, నాన్నగారు అమ్మగారు హ్యాపీ, మరి సంధ్యమ్మ గారు హ్యాపీ, అప్పుడు మరి గణేష్ గారు హ్యాపీ. అసలు హ్యాపీ ఇది కాదయ్యా. సంధ్య, నేను నీతో కొంచెం మాట్లాడాలి. ఏయ్, ఎక్కడికి వెళ్తున్నావు? నువ్వు ఉండాలి. మా బస్ సర్వీసులకే కాదు, మా 2 కుటుంబాలకి పెద్దవి నువ్వే. ఈ విషయాన్ని నువ్వే డిసైడ్ చేయాలి. సంధ్య, మనం ఎవరో తెలియకుండానే నిన్ను చాలా అభిమానించాను. ఇప్పుడు బంధువులు అని కూడా తెలిసిన తర్వాత ఆ సెంటిమెంట్తో ఒక విషయం అడగాలనుకుంటున్నాను. మన ఇద్దరం పెళ్లి చేసుకుంటే మన 2 కుటుంబాలు చాలా సంతోషపడతాయి. ఏమంటావు? సారీ బావా, నాకు నిన్నే మ్యారేజ్ ఫిక్స్ అయింది. మ్యారేజ్ ఫిక్స్ అయిందా? ఎవరితో? గణేష్. గణేషా? ఐఎమ్ సారీ గణేష్, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. అయ్యో పర్లేదండి బాబు, డాక్టర్ గారు. ఏదో బస్ స్టాండ్ లో అభిషేక్ అనుకున్నాను. ఆ ఇంటికి అల్లుడు కూడా అని తెలిసింది. ఎనీహౌ కంగ్రాచులేషన్స్. సారీ సంధ్య. పర్వాలేదు. పిచ్చి ఆయన గుండెలు ఎట్టకొస్తాడండి. మొత్తానికి గణేష్ గడు భలే సెటప్ అయిపోయాడు బాబు. ఒరే అపరాలు, ఏంట్రా బస్ స్టాండ్ లో కమిషన్ ఎరుకునే ఆ ఒంటిపూట గణేష్ గాడికి ఆ బాబురావు గాడి కూతుర్నిచ్చి పెళ్లి చేస్తున్నాడు అంటే ఎంత ప్రేమించుకున్నా ఈ చిత్రంగా ఉందిరా నాకు. ఇందులో విచిత్రం ఉందా? ఇప్పుడు ఈ డాక్టర్ అమ్మ ఏ స్టూడెంట్ తోనో కాల్ జారి ఉంటది, అది కవరింగ్ చేసుకోవడానికి సెకండ్ హ్యాండ్ గంట కడుతున్నారు. కలిసి వస్తే కాలం వస్తే అత్తోరిల్లకి అంట్లు తోమి అల్లుడు వస్తాడంట. బాబురా కోటే కూతురా ఏ డాక్టర్ కో, ఏ ఇంజనీర్ కో, ఏ కోటీశ్వరన్ కో ఇస్తే మొత్తం పైసలు లాగేసుకొని 14 వెతుకులు పడేసి పనులకు చూస్తారు. డాక్టర్ అమ్మ ఇంజక్షన్ చేశాక చిరంజీవి ఇస్తే బయటపడేస్తాడు. ఆమె చెప్పుకు మాట్లాడితే నువ్వు దుడుస్తావురా? ఆడు దుడుస్తాడ్రా. ఎప్పుడన్నా డాక్టర్ అమ్మకు పిల్లలు కానాలని మూడొచ్చింది అనుకో, ఆయన గదిలోకి పిలిచి లక్షపుతో రుద్ది రాసి జటాలతో శుభ్రంగా స్నానం చేయించి ఆ రాత్రిరంతా గదిలో ఉంచుకొని తెల్లారి బయటికి గెడెత్త. నువ్వు ఉంటావురా? ఆడుంటారా? అవును మరి, బాబురావు ఇంటికి కుక్క ఎట్టాగు లేదు కదా, కుక్కకు బదులు ఈడనమాట. ఏట్రా వాగుతున్నారు? మేమంటాం కాదు, బస్ స్టాండ్ అంతా అంటుంది. వాగితే ఏం రా వాళ్ళతో నీకు? నన్ను అన్నందుకు కాదు టిప్పు, అయ్యగారికి చెడ్డ పేరు రాకూడదు. ఇది ఒక విధంగా నాకు మంచి జరిగింది. నేను గీసిన గీత మీద నిలబడేవాడు నా కూతురికి 3గా దొరికాడు. నాకు ఇచ్చిన గౌరవమే నా కూతురికి ఇస్తాడు. ఏమంటారు? ఏం పాయింట్ చెప్పారండి. అందుకే అన్నారండి అచ్చొచ్చే కాలం వస్తే అచ్చు బొమ్మ లాంటి అల్లుడు వస్తాడని. అంతేనయ్యా, అంతే. పెళ్లి పనులు మాకు అప్పచెప్పండి. కానీ కట్నం లేకుండా ఫ్రీగా రారా గణేష్, నిన్ను రానపోతే నాకు తృప్తి ఉండదు. అలా అన్నాననుకో, అమ్మాయి ఏమన్నా అనుకుంటుందేమో బాధ. అవును, టైలర్ కొలతలు ఇచ్చావా? అవన్నీ సర్లేగానండి, మనం ఒక 2 బస్సులు ఉంటే బాగుంటుందండి. మళ్ళీ మొదలు పెట్టాడండి. మొన్నే కదా 2 బస్సులు కొనిపించావు, ముందు హడావిడి కానీ. ఇప్పుడున్న బస్సులు నా పేరు మీద రాయండి. ఏంట్రా, నా బస్సులు నీ పేరుతో రాయాలా? అవునండి. ఏమిట్రా, ఏమిటి మాట్లాడేది? మీరు నన్ను మీ ఇంటికి పనుడుగానే చేసుకుంటున్నారు కానీ ఇంటలుడుగా కాదని అందరూ అసహ్యంగా మాడుకుంటున్నారండి. వాళ్ళ నోర్లు మూయించడానికైనా మీరు నా పేరు బస్సులు రాసేయాలండి. నా కోసం కాదండి, మీకు చెడ్డ పేరు రాకూడదని. ఏంట్రా, నా కూతురు కంటే నీకు బస్సు ఎక్కువ? పిచ్చెక్కి మాట్లాడుతున్నావా? కాదండి, పిచ్చోండి చేసి మాట్లాడుతున్నారు. ఏదో బస్ స్టాండ్ లో 4 కేకలేసుకుని 4 రూపాయలు సంపాదించేవాడిని. అలాంటిది మీ కుటుంబంలో స్థానం ఇచ్చారు, మరి మీ పరువులో కూడా స్థానం ఇవ్వాలిగా. ఇవ్వకపోతే పెళ్లి చేసుకోవా? అల్లుడుగా మా ఆప్యాయతలో స్థానం పంచుకోగాని మా అధికారాలు పంచుకోవడానికి ప్రయత్నించకు. ఎక్కడ ఉండాలో అక్కడ ఉండు. నేను ఇప్పుడు అడుగుతున్నాను, నాకు మీ పరువులో, అధికారంలో, డబ్బులో కూడా భాగం కావాలి. గణేష్, ఏంటి నువ్వు మాట్లాడేది? నిన్ను ఎంత గొప్పగా అనుకున్నాను, ఇంత దిగజారి ఆలోచిస్తావు అనుకోలేదు. చూడు, నేను కావాలనుకునే మనిషిగా మాట్లాడు, ఈ ఇల్లంటే విశ్వాసం ఉన్నవాడిగా మాట్లాడు.
అంతేకాని అధికారాల కోసం మాట్లాడకు. చూడు, నువ్వు డాక్టర్వి, నేను డాక్టర్ని అనుకో, దెబ్బగా ఉండు. పోనీ నువ్వు నాలాగా పెద్దాను అనుకో, అసలు గొడవే లేదు. నువ్వు పని చేస్తే ఎట్టుంటది చూడు. ఇప్పుడు నేను డాక్టర్ అవ్వాలని అవ్వలేను, అందుకని నువ్వే వీళ్ళందరినీ వదిలేసి నాతో మామూలు కూలల్లో వచ్చాయి. అప్పుడు ఇద్దరు బతుకులు సమానం అయిపోతాయి. ఈ హెచ్చు తగ్గులు ఉండవు, వాళ్ళ ఎదబాగులు ఉండవు. నా కూతుర్ని కూలిగా చిచి, నిన్ను కావాలనుకున్నందుకు నా మీద నాకే అసహ్యం వేస్తోంది. నీ అహంకారాన్ని, పొగర్ని, ప్రేమ అనుకున్నందుకు నా మీద నాకే అసహ్యంగా ఉంది. మా పంచన బతకాలనుకునేవాడివి మా ఇష్ట ప్రకారం పడుండాలి. మీ పంచన పడుండడానికి ఎంగిలి మెతుకులు కాసిపడే కుక్కని కాదు నేను. అయితే నీ దారి నువ్వు చూసుకోవచ్చు. ఎస్, చూడు, పొగరు డబ్బున్న మీ నాన్నకుండాలి, నీకుండకూడదు. ఎందుకంటే మన మధ్య జరిగిన ప్రేమ కథ, పెళ్లి కథ గురించి ఊళ్ళో వాళ్ళందరికీ తెలుసు. నన్ను కాదంటే నిన్ను ఎవడు పెళ్లి చేసుకోడు, తర్వాత బాధపడాల్సి వస్తుంది. నిన్ను చూసి నా వల్లే నీ బతికంత నాశనం అయిందని నే బాధపడాల్సి వస్తుంది. ఆలోచించుకో. మా బస్సు సీట్లో దుమ్ము తుడిచే ఈ గుడ్డను తీసుకొచ్చి జరీ చీరలో ఉంచి బీరువాలో పెట్టుకోవడం నాదే తప్పు. అది దుమ్ము తుడిచే దగ్గర ఉండటమే మంచిది. తొందరపడకు, ఆలోచించుకో. ఇదే ముహూర్తానికి కావాలంటే నేను వేరే పెళ్లి చేసుకోగలను. ఇక నీకు ముహూర్తమే ఉండదు. వస్తావు, ఏదో రోజు నువ్వే వస్తావు. కానీ అదే సమయాన్ని నేను వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటూ ఉండొచ్చు. అప్పుడు వచ్చి లాభం లేదు సంధ్య, నేను ఇంక ఎవడూ చేసుకోడు. ఎవడూ చేసుకోడు సంధ్య, ఆలోచించుకో. నాన్న, అమ్మా, వెంటనే మామయ్య దగ్గరికి వెళ్ళి మా ఇద్దరికి మ్యారేజ్ ఫిక్స్ చేయి. నువ్వు తొందరపడకు, నిదానంగా ఆలోచిద్దాం. వాడు అన్నట్టు అలరవుతాం. అల్లరని అలాంటి స్వార్థపరులకి భయపడే కంటే చావటం మేలు. రేపు సాయంత్రానికల్లా నాకు మావయ్యకి పెళ్లి శుభలేఖలు ప్రింట్ అవ్వాలి. అవును, ప్రింట్ అవ్వాలి. ఏంటమ్మాయి గారు ఇలా వచ్చారు? ఇలా కాలేజ్ బంద్ కదా? ఏంటి టిప్పు షాప్ కట్టేసింది? చిలకం ఎక్కడ కనిపించట్లేదు? గణేష్ ఎక్కడా? ఇవాళ పెళ్ళాడావుడు కదమ్మా, మొత్తం అందరూ అక్కడే ఉన్నారు. పెళ్ళా? అవును, ఎందుకో గాని అనుకోకుండా పెట్టేశారు ముహూర్తం. అంత అడవిడిగా జరిగిపోతా ఉంది. రాత్రి అవును అనుకున్నారు, పొద్దునే ముహూర్తం పెట్టేసుకున్నారు. అవునమ్మా, ఎక్కడ పెళ్లి? వెంకటేశ్వర అంగుల్లోనమ్మా. జయమ్మని పెళ్లి చేసుకుంటున్నాడా? आओ बेटी आओ, అర్జెంట్ షాదీ, పిలవడానికి టైం లేకపోయింది. ఏంటమ్మాయి గారు అరేంజ్మెంట్ ఎవరు కొడుతుమే? వస్తున్నాయి. రండి. ఏంటలా చూస్తున్నారు? సరిగ్గా లగ్న ముహూర్తానికి వచ్చారు. రండి. आओ बेटी. సరళం చేసుకుంటున్నాడన్నమాట. మహాగణాధిపతయే నమః. ఔపచారికేన స్నానం మాంగళ్యం తంతునా. కన్యాం కనక సంపన్నాం కనకాభరణేర్జుతాం దాస్యామి విష్ణవే తుభ్యం బ్రహ్మలోకే జగీషజా కన్యే మమాగ్రతో. ఏంది ఏర్పాటు? మా అమ్మాయి ఎక్కడ? అదిగో ఏంటమ్మా ఇక్కడికి ఎందుకు వచ్చావు? మొదటి శుభలేఖ వాడికి ఇవ్వడానికి. వాడెంత దుర్మార్గుడో వీళ్ళందరికీ చెప్పడానికి. సంజయ్, నేను చెప్పేది విను. వదలమ్మా, వదలండి. ఏమిటి నీ పట్టుదల? నీకేమైనా మతిపోయిందా? ఏమిటి అల్లరి? ఎంత అల్లరైనా సరే, ఈ పెళ్లి చెడిపోయినా సరే, వాడి పరువు తీసుకని నేను ఇక్కడి నుంచి కదలను. వాడికంటే చదువుకున్నవాణ్ణి, వాడికంటే అంతస్తున్నవాణ్ణి నేను చేసుకోబోతున్నానని వాడికి ఈ క్షణమే తెలియాలి. ఈ శుభలేఖలు వాడి మొహం మీద కొట్టాలి. వాడన్న మాటకు తను ఓడిపోయినని సిగ్గుపడాలి. పిచ్చిదాన, తన చుట్టూ ఉన్న వాళ్ళందరినీ గెలిపించడానికి తను ఓడిపోవటానికి కూడా లెక్క చేయని మనిషేవాడు.
ఈ శుభలేఖలు రాయటానికి, ఇందులో నీకు నీ బావకు పెళ్లి ముహూర్తం పెట్టడానికి కారణం ఎవరో తెలుసా? ఆ గణేశేనే. And for more videos, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream కి iDream టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.